వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అసలు ఒకరికి మాట ఇచ్చి నిలుపుకోవటం అనేది ఎంత ముఖ్యమో తెలుసా? అసలు మాట ఇవ్వటం ఎంత ఈజీ అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ అన్నమాట. కానీ మాట నిలబెట్టుకోవడం అనేది నీళ్ళ మీద నడిచినంత కష్టం అన్నమాట. కాబట్టి ఎవరికైనా కానీ మాట ఇచ్చే ముందు అసలు మనము మన మాటని ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలమా లేదా అని అన్ని రకాలుగా కరెక్ట్గా చేయగలనా లేదా అని మాట ఇచ్చే ముందే తెలుసుకోవాలి. కానీ మాట ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత అవతలి వాళ్ళు నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్ళ తర్వాత ప్లానింగ్స్ ఏదైనా ఉంటే అవి వేసుకున్నారనుకోండి, అదేదైనా మీరు ఇవ్వటము మాట ఇచ్చింది ఏదైనా హెల్ప్ కానివ్వండి, అది ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి, లేదు అంటే ఎలాంటి హెల్ప్ అయినా కానివ్వండి, మీరు తర్వాత చేతులెత్తేస్తే అనవసరంగా మిమ్మల్ని నమ్మినందుకు ఆ పక్క వాళ్ళు విపరీతమైన ఇబ్బంది పడతారనమాట. కాబట్టి మాట ఇచ్చే ముందే మనం మొత్తం కూడా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మాట తప్పామన్న మాట కానీ, లేదు అంటే చెయ్యలేక చేతులు ఎత్తేయడం కానీ ఇలాంటివి మాత్రం దయచేసి ఎప్పుడు ఎవరి విషయంలోనూ ఏ విషయంలోనూ కూడా చెయ్యొద్దన్నమాట. ఎందుకంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. అది మనకైనా కావచ్చు, పక్కన వాళ్ళకైనా. ఎందుకు ఇంతలాగా స్ట్రెస్ చేసి ఆలోచించుకోండి అని చెప్తున్నాను అంటే, ఒకవేళ ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అనుకోండి, వాళ్ళకేదో పరిస్థితులు బాగాలేదనుకోండి, వాళ్ళు పక్క వాళ్ళకి ఎవరికైనా అప్పు తీసుకొని అది సర్దడానికి మిమ్మల్ని అడిగి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేస్తారని. లేదు అంటే పక్కన ఏదైనా కానీ వాళ్ళకి కూతురు పెళ్ళి కావచ్చు, కొడుకు ఉద్యోగం కావచ్చు, తల్లి హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇలా రకరకాల సమస్యలతో మిమ్మల్ని హెల్ప్ అడగచ్చు. ఆ హెల్ప్ మిమ్మల్ని నమ్మి తల్లి హెల్త్ బాగాలేదనుకోండి, హాస్పిటల్లో జాయిన్ చేసి తీరా దానికి డబ్బులు కట్టాలి అని అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? మిమ్మల్ని నమ్మి వాళ్ళు అక్కడి దాకా వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ మీరు ముందే నా వల్ల కాదు అని ఒక మాట చెప్పి ఉంటే, మనం కాకపోతే ఇంకొకరు ఎవరైనా ఉంటే చూసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా. మరి అప్పుడు ఎవరిది తప్పు అవుతుంది చెప్పండి? వాళ్ళ బాధకి ఎవరు కారణం అవుతారు చెప్పండి? కాబట్టి ఎప్పుడూ కూడా చెయ్యలేని వాగ్దానాలు, మనం ఇది చేయలేకపోయినా ఏదో బిల్డప్గా చేస్తామని చెప్పటము, ఏదో ఒక మాట ఇచ్చేసి దాన్ని తప్పడము, ఒక మొహమాటం కొద్దీ మాట ఇవ్వటం, ఇలాంటి పనులు కొన్ని విషయాల్లో అనేది అస్సలకి కరెక్ట్ కాదనమాట. పోనీ ఒక పెళ్ళి కావచ్చు, లేదు అంటే ఒక పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ ఇప్పుడు ఆ పార్ట్నర్ని మీరు నా మనిషి అని డిసైడ్ చేసుకున్నారు, మాట ఇచ్చేశారు, తర్వాత తప్పితే ఎలా ఉంటుంది? అటు తన లైఫ్ ఇటు మీ లైఫ్ రెండూ కూడా స్ట్రగుల్లో పడుతుంది. మీకు ఈజీ కావచ్చు, మీరు మాట ఇచ్చి తప్పే రకం కావచ్చు, కానీ అవతల వాళ్ళది జీవితం కదా, ఆ జీవితాలే పోతాయి అన్నమాట. కాబట్టి మాటకున్న వాల్యూ అనేది ఎంత గొప్పది అని తెలుసుకోండి. మనం మాట మీద నిలబడే మనిషి అయితే మనకి ఎవరైనా ఇచ్చే రెస్పెక్ట్ కూడా వేరుగా ఉంటుంది అనమాట. అరే 600 చావనన్నా చేస్తాడు, కానీ వాడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు, అలా నెరవేరుస్తూనే మాట ఇస్తాడు కదా, లేదంటే ఇవ్వడు అని చెప్పేసి ఒక క్లారిటీ ఏదైతే మీ మీద పక్క వాళ్ళకు ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు. అలాంటి క్లారిటీ ఉన్న వాళ్ళు అసలు మిమ్మల్ని ఎప్పుడు లైఫ్లో వదులుకోరనమాట. ఇలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళని కొంచెం మనస్సు ఎప్పుడైనా కటువుగా మాట్లాడి మీరు వాళ్ళని నొప్పించినా కానీ మిమ్మల్ని మాత్రం లైఫ్లో వదులుకోవడానికి ఇష్టపడరు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్లో మాట ఇచ్చి తప్పటం అని ఆలోచించుకోకుండా మాట ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.